ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు చెవిరెడ్డిని కానీ లేకపోతే అతని అనుచరుడు వెంకటేష్ నాయుడు, సహచరుడో అనుచరుడు. సో ఇంకా కొంతమంది బయట ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు ఫస్ట్ ఛార్జ్ షీట్లో పెట్టారంటే వీళ్ళందరూ మూలాలు ఎక్కడ తవ్వినా ఏ ప్రశ్న అడిగినా దానికి కనెక్షను రూటు అయితే తాడేపల్లి ప్యాలెస్ లేకపోతే బెంగళూరు ప్యాలెస్, ఈ రెండే. సో రెండో ఛార్జ్షీటు ఆగస్టు 12న అనుబంధ ఛార్జ్షీట్ అంటే అడిషనల్ ఛార్జ్షీట్ సమర్పించారు కోర్టుకి. మూడవది సోమవారం నిన్న తాజాగా సమర్పించిన ఛార్జ్షీట్లో ఇంకా ఆశ్చర్యపోయే విషయాలంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పైకి మీరు చూస్తే కనుక జైలుకి తీసుకెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన పోర్ట్రే చేసేది ఏంటంటే అసలు నా అంత సామాన్యుడు కానీ నా అంత అమాయకుడు కానీ ఎవరన్నా ఉంటారా, నన్ను అనవసరంగా ఈ సిట్ అధికారులు ఇందులో చంద్రబాబు నాయుడు చెప్తే ఇరికించారు అన్నట్టుగా ఆయన మాట్లాడతారు, అరుస్తారు, గొడవ చేస్తారు, తలుపులు బద్దలు కొడతారు, ఈ పోలీసు వాళ్ళ వ్యాన్లు తంతారు, కానిస్టేబుల్స్ని తిడతారు. ఇదంతా ఎందుకంటే ఇందులో ఒక్కొక్క ఛార్జ్షీట్లో ఒక్కొక్కటి చదువుతూ ఉంటే 72 పేజీల ఛార్జ్షీట్ ఉంది. ఇప్పుడు ఏబుల్ టు రీడ్ ఫ్యూ ఆఫ్ ది పేపర్స్, అందులో కొన్ని చదవగలిగితే ఎంత డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటే సిట్ అధికారులు. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోలు, ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రోలు, ఆ తర్వాత ఆయన సహచరుడు వెంకటేష్ నాయుడు, అనుచరుడు ఇంకొకడు, ఇలా అంటే ఇదొక పెద్ద నెక్సెస్. అందులో మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది ఇంకొక ప్రత్యేకమైన వ్యవస్థ. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోల్ ఏంటి అంటే ఈ మొత్తం ముడుపుల డబ్బు, మద్యం కుంభకోణం డబ్బు ఏదైతే ఉందో దాన్ని ఎన్నికల్లో ఎక్కడెక్కడికి తరలించాలి, ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంతెంత ఎన్ని కోట్లు ఇవ్వాలి, దాన్ని జాగ్రత్తగా ఎలాగ ట్రాన్స్పోర్ట్ చేయాలి అమౌంట్ని, అక్కడ వరకు కీలకమైన బాధ్యత. అంటే డెన్లు పెట్టి అక్కడి నుంచి ఆ డబ్బు ఎవరెవరికి చెప్పి తరలించాలనేది చాలా పెద్ద టాస్క్. ఇది ఇంత జాగ్రత్తగా చేసినా కూడా లాస్ట్ టైం ఎన్నికల్లో గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఒక వెహికల్లో డబ్బు దొరికింది, 8,90,00,000, సుమారు 9 కోట్లు. ఆ డబ్బు మద్యం ముడుపులో సంబంధించిన డబ్బే. అంటే వీళ్ళు అప్పటికే చాలా డబ్బు, 100 కోట్ల డబ్బులు తరలించేశారు. బట్ ఎక్కడో చిన్న చిన్న ల్యాప్సెస్, మిస్టేక్స్ జరుగుతాయి కదా. మీరు పెద్ద పెద్ద డాన్ల సినిమాల్లోనూ లేకపోతే చాలా క్రైమ్ సిరీస్లో కూడా ఎక్కడో ఒకటో రెండో పొరపాట్లు జరుగుతాయి. సో వీళ్ళంత జాగ్రత్తగా స్కెచ్ చేసినా కూడా అలాంటి కొంత డబ్బు దొరికాయి. ఇప్పుడు ఈ డబ్బు 11 కోట్లు అతను వెంకటేష్ నాయుడు లెక్క పెడుతుంది కూడా ఒక డెన్లో పెట్టింది. ఆ తర్వాత ఏదో వాళ్ళతోటి అది మా డబ్బే, ఏదో వ్యాపారానికి రియల్ ఎస్టేట్ సంబంధించి చెప్పించిన చిట్టు దర్యాప్తులో కీలకంగా అది ఎవరి డబ్బు ఏంటని తేలింది. సో ఈ కమిషన్లు కొట్టేసి ఆ సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేయడం అనేది ఒకటి ప్రధానమైన ఎజెండా. ఇప్పుడు చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు, అంటే ఇంత పెద్ద స్కాము ఇంత నాగ్గా ఎట్లా చేశారు, అసలు పట్టుబడ్డం అనే ప్రశ్న ఎప్పుడు వస్తుంది? వాళ్ళ అధికారం పోతే, ఇంకొక ప్రభుత్వం అధికారంలోకి వస్తే, వాళ్ళు విచారణ చేస్తే, అది కూడా చాలా పగడ్బందీగా విచారణ జరిగితే కదా అంత స్కెచ్ చేసుకున్నారంటే దానికి 7-8 అంచెల వ్యవస్థలు పెట్టుకుని చేసుకున్న దాంట్లో సరే కర్మగాలిందో దురదృష్టం తన్నిందో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఎఫిషియెంట్ ఆఫీసర్స్తో సిట్ వేయడం, వాళ్ళు టైం తీసుకున్నా కూడా ఇప్పటికి 3 ఛార్జ్షీట్లు వేశారు. ఇంకా ఉంటాయి ఇంకా ఛార్జ్షీట్లు, ఎందుకంటే ఒక్క చెవిరెడ్డి విషయంలోనే ఇంకా చాలా లోతుగా దర్యాప్తు చేయాలి అని చెప్తున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే అతని కొడుకు, భార్య, బంధువులు, ఆయన బంధువులు వీళ్ళందరి పేరుతో అసెట్స్, అవి స్థలాలు, పొలాలు, సైట్లు, ఫ్లాట్స్, ప్లాట్స్ కొనడం, ఇంకా ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టడం. ఓన్లీ ఆయన ఉండే ఏరియా, ఆ ఏరియాలోనే తుమ్మలగుంట అనే ఏరియాలోనే ఒకే అడ్రస్లో 12 షెల్ కంపెనీలు పెట్టాడు ఆయన. ఏది ఈ బ్లాక్ మనీని వైట్గా మార్చడానికి. జస్ట్ ఓన్లీ 1 అడ్రస్. ఇలాంటి అడ్రస్లు ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి బ్యాచ్ ఇంకా చాలామంది ఉన్నారు ఈయన పెట్టుకున్న మనుషులు. సో ఇదొక వ్యవహారం. అంటే అంటే గ్యారంటీగా దొరకం మనమే కదా. వైనాట్ 175 అన్నాం, సరే ఒక 20 అటు ఇటు పోయినా 150 మళ్ళీ మనమే, 155 మన్నెవరు ఏం చేస్తారు? నెక్స్ట్ 5 ఏళ్లలో దీన్ని ఇంకొక 1,00,000 కోట్లు మరి ఎంత చేద్దాం అనుకున్నారు, వాళ్ళ మనసులో ఏముందో ఇంకా సిట్ అధికారులు బయటికి తీయాలి. సరే ఈ లోకల్గా తరలింపులు ఎన్నికల కోసం ఖర్చు పెట్టాలి ఒక ఎత్తు అయితే, అలాగే భూములు అసెట్స్ కొనడం ఇంకొకటి అయితే దాన్ని అమౌంట్ని వైట్గా మార్చడానికి షెల్ కంపెనీలు పెట్టడం, తర్వాత మళ్ళీ దేశాలు దాటి ఖండాలు దాటేశారు. ఇంతకుముందే నేను చెప్పా కొన్ని డెన్స్ ఎక్కడెక్కడ పెట్టారని. అందులో దుబాయ్
సెంటర్ పాయింట్. అక్కడి నుంచి జింబాబ్వే, నేను కొన్ని దేశాల పేర్లు చెప్తే అసలు మీకు ఉన్నాయా మ్యాప్లో అంటే టాంజానియా, అది ఒక ఆఫ్రికన్ కంట్రీ. టాంజానియా నుంచి మళ్ళీ ఇంకా బుడ్డ దేశాలు ఉంటాయి, 2-3 దేశాలు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికో బయట ప్రపంచానికి తెలియని చోట కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళారు. అంటే ఏదో అంటే మీకు అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏ దేశం అయితే ఉంది. సో ఈ డబ్బు అక్కడికి పెట్టి అక్కడ మైనింగు, ఇంకా అక్కడ దాని మీద డబ్బు మళ్ళీ ఇది పెట్టుబడి పెట్టడానికి తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా. సో టాంజానియా, అక్కడి నుంచి జాంబియా, ఇంకా ఇతర ఆఫ్రికన్ దేశాలు, ఇలా మీకు ఒక యాత్రికులు కొత్త దేశాలు కనిపెట్టడానికి పరిశోధనలు చేయడానికి తిరుగుతూ ఉంటారు కదా, అట్లా వీళ్ళు కూడా పరిశోధన చేయడానికి కొత్త పెట్టుబడులు పెట్టడానికి మైనింగ్ ఎక్కడెక్కడ ఉంది. ఇప్పుడు మడగాస్కర్ లాంటి కంట్రీస్కి వెళ్తే అక్కడ గోల్డ్ మైనింగ్ జరుగుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళారో మరి తెలియదు, మరి నెక్స్ట్ ఛార్జ్ షీట్లో అన్న, ఈ ఛార్జ్ షీట్లో అయితే మడగాస్కర్ పేరు లేదు. సో వాట్స్ మై పాయింట్ హియర్ ఈస్, ఈ లిక్కర్ స్కామ్ డబ్బుని ఎన్నికల కోసం కొంత, ఆస్తుల కోసం కొంత, ఇన్వెస్ట్మెంట్ల కోసం కొంత, బినామీల పేరుతో కొంత. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి బినామీల ఆఫీసుల్లోనూ హైదరాబాద్లోనూ సునీల్ రెడ్డి, ఆ బినామీయో సహచరుడో అనుచరుడో ఏదో, ఆయన ఆఫీసుల మీద దాడులు, ఇళ్ల మీద చేస్తే అక్కడ కూడా కీలకమైన డాక్యుమెంట్లు దొరికాయి. ఐఎమ్ సర్ప్రైజ్ ఇంకా అక్కడ కీలకమైన డాక్యుమెంట్లు వీళ్ళు పెట్టుకుని ఉన్నారా అని. లేకపోతే ఏవో కొన్ని కట్లగడ పడేశారో. ఎందుకంటే వీళ్ళని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇంత పగడ్బందీగా స్కామ్ చేసి ఇంకా దొరకడానికి ఏమైనా డాక్యుమెంట్లు పెట్టుకుంటారా? సిట్ ఇంత ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇందులో. అంటే ఒక డాక్యుమెంట్ దొరికితే అది దాని వ్యవహారం ఏంటి, అసలు నకిలీయా, ఇది ఎక్కడ సృష్టించబడింది అనేది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు సిమ్ కార్డ్స్, ఇప్పుడు రాజమండ్రిలో రాజ్ కసిరెడ్డికి రాజమండ్రికి సంబంధం లేదు. రాజమండ్రిలో ఉన్న ఒక వ్యక్తి పేరుతో ఆయన సిమ్ కార్డు వాడతాడు. అలాగే వాసుదేవరెడ్డి, బ్రోవరేజెస్ కార్పొరేషన్ ఎండీ కమ్ చైర్మన్, ఆయన వేరే పేరుతో ఉన్న సిమ్ కార్డు వాడతాడు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఆయన వాడే సిమ్ కార్డుకి ఆయనకి సంబంధం లేదు. ఇలాగా ఎక్కడెక్కడైతే వాళ్ళు ఉంటారు, అంటే ఆ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ పేరుతో వీళ్ళు సిమ్ కార్డులు తెప్పించుకొని